నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. రైతు నాయకుల ఆత్మీయ సమ్మేళనం విజయవాడలోని ఒక హోటల్లో జరిగింది. ప్రముఖ భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిపుణుడు ఇంజనీర్ కన్నయ్య నాయుడు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు, ఏపీ విభజన హక్కుల పరిరక్షణ సమితి నేత చలసాని శ్రీనివాస్, నెక్కంటి సుబ్బారావు తదితర నేతలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి రైతులు, వ్యవసాయ రంగ ప్రతినిధులు హాజరై సలహాలు అందించారు. సుదీర్ఘ విశ్లేషణ చర్చల అనంతరం సభలో ముగింపు 4 తీర్మానాలు చేశారు. నేటి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించాలంటే 3 అంచెల విధానంలో అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం మరియు రాష్ట్ర స్థాయి ఒక రైతు సంఘాన్ని ఏర్పరచుకొని రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.51.5కు ఎత్తుకు కుదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గోదావరి ట్రైబ్యునల్ ఆర్డర్ ప్రకారం 45.7 ఎత్తుతో నిర్మించాలని ఆదేశించిన నేపథ్యంలో మన రాష్ట్ర రైతాంగం ఒకతాటిపైకి వచ్చి పోరాడడానికి ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను నిర్ణయించి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చట్టరీత్యా చర్యలను చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా G2+500% ఉండే విధంగా చర్యలను చేపట్టాలి. బనకచర్ల ప్రాజెక్టు 80,800 కోట్ల రూపాయలు అంచనాలతో నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టు పునఃప్రారంభించాలి. బనకచర్ల రెగ్యులేటర్ వద్ద నీటి డిమాండ్ 111 టీఎంసీలు. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ నీటిపారుదల సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 22,000 క్యూసెక్ల నుండి 44,000 క్యూసెక్ల నీరు పారే విధంగా చర్యలను చేపడితే తక్కువ ఖర్చుతోనే బనకచర్ల రెగ్యులేటర్ డిమాండ్ ను పూర్తి చేయగలమని భావిస్తూ ఊర ప్రభుత్వము చర్యలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. పేరు అక్కినేని భవానీ ప్రసాద్ అండి. నేను రైతు సేవా సంస్థ అనే సంస్థకి అధ్యక్షుడిని. ప్రధానంగా నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి పరిష్కారం కావాలంటే రాజకీయాలకు అతీతంగా పనిచేసే రైతు సంఘం ఉంటేనే జరుగుతుందనేది మా అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే అధికారం పార్టీలో ప్రతి రాజకీయ పార్టీకి అనుగుణంగా రైతు సంఘం ఉంది. అధికార పార్టీలో ఉండే రైతు సంఘం ఏమో ఆ అధికార పార్టీ చేసే తప్పు ఒప్పుల్ని ఏమీ అది విమర్శించదు. అపోజిషన్ పార్టీస్ ఏదైనా ఇష్యూస్ ని రైజ్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మరి ఈ స్టేజ్ లో ఏం చేయాలంటే, కాబట్టి రాజకీయాలకి బియాండ్ పొలిటికల్ కన్సిడరేషన్ పనిచేసే రైతు సంఘమే సొల్యూషన్ అనేది మా అభిప్రాయం. దానికి 3 అంచెల విధానంగా చేయాలని, ఒకటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, రాష్ట్ర స్థాయి లెవెల్, ఈ 3 అంచెల విధానాన్ని అమలుపరిచి రైతు సంఘాన్ని ఏర్పరచుకుని మన సమస్యలు పరిష్కరించుకోవాలనేది మా ప్రధానమైనటువంటి ఆశయం. దానికోసం ఈ ప్రథమ సమావేశాన్ని నిర్వహించాం. మేము దాదాపు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది. దాని మీద ఒక ఎడాక్ కమిటీని ఏర్పరచుకుని ఆ రాబోయే 3 months లో దీని ఒక నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనేది అభిప్రాయం. అయితే ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలు చేయటం జరిగింది. ఒకటేంటంటే, ఇప్పుడు నరేగా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, దాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించి దాన్ని అమలుపరచమనేది నెంబర్ 1. నెంబర్ 2, పోలవరం ప్రాజెక్టు ఇట్లా 45.73 మీటర్స్ హైట్ తో నిర్మించాలని గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని 100% అమలుపరచాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీని మీద చొరవ తీసుకొని ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది రెండవది. మూడవ అంశం ఏంటంటే, ధరల స్థిరీకరణ విషయంలో ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ చేసినటువంటి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ +50% ఇస్తే తప్ప రైతు గిట్టుబాటు కాదు అనే అంశం ఏదైతే ఉందో, దాన్ని చట్టబద్ధతగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించాలనే డిమాండ్ మూడవది. నాలుగో అంశం ఏంటంటే, ఇవాళ రాజ్యాంగ పరంగా వ్యవసాయం అనేది రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ కంట్రోల్స్ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తాం. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే లోన్స్ కానీ, ఎనీథింగ్ ఈజ్ టోటలీ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర పరిధిలో
కేవలం రైతులు ఇంట్రెస్ట్ ఆఫ్ ది రైతుల కోసం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి రైతు నాయకుల్ని గత జనవరి నుంచి ఇప్పటిదాకా సమాయత్తం చేసినట్టు దాన్ని పూర్తిగా బాధ్యత నేను తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఈ రోజుకు నెరవేరింది. అయితే ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. అనేక మంది అనేక సంఘాలు పెట్టి రైతులు సమస్యల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటాలు చెవిటోడు శంకు దిన మాదిరి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అందు కాబట్టి బలిష్టమైన రైతు సంఘం కింద స్థాయి నుంచి, అంటే అసెంబ్లీ స్థాయి నుంచి, పార్లమెంట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అసెంబ్లీ కార్యవర్గాలు ఏర్పాటు చేసి రైతు సమస్యల మీద కానీ, ఈ రాష్ట్రంలో ఉండే రైతు బజార్లో మీ రసాయనిక ఎరువులతో పండించిన పంట ఉత్పత్తుల్ని దాన్ని కంట్రోల్ చేసేదానికి ఆర్గానిక్ వెజిటబుల్స్ వండించి రైతు సంఘం ద్వారా సరఫరా చేయడానికి మేము సిద్ధమయ్యాం ఈ కార్యక్రమాలు. అంతేకాదు రసాయనిక ఎరువులతోటి ఆహారం, పురుగు మందు, రసాయనిక ఎరువులు, తెగుళ్ళు, పురుగు మందులు పంట ఉత్పత్తులు తినటం వల్ల పుట్టిన పిల్లలు ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఎలిమెంటరీ సెక్షన్లో 10 మందికి 5 కళ్ళజోడు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది 1970 ముందు లేదు, ఇది 70 తర్వాత వచ్చింది. అప్పుడు 1960లో భయంకర కరువు వచ్చింది భారతదేశానికి. ఏమి చేయలేకపోయి అప్పుడు ప్రభుత్వాలు. అప్పుడు అమెరికా వాళ్ళు ముక్కిపోయిన గోధుమ పిండి, ముక్కిపోయిన మొక్కజొన్న పిండి, పాల పిండి పంపితే దాంట్లో కడుపులు నింపుకున్నారు. దాదాపు 10-12 సంవత్సరాలు జరిగింది అది. దాని తర్వాత ఇందిరాగాంధీ, సుబ్రహ్మణ్యం గారు అప్పుడు వ్యవసాయ మంత్రి, ఇద్దరు పోయి ఇతర దేశాల నుంచి హైబ్రిడ్ వంగడాలు తీసుకొచ్చి రైతులు పంచిపెట్టారు. శాస్త్రులు అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు తయారు చేశారు. అయితే ఆ రోజు పొట్టలు నింపుకోవడానికి కేవలం నా పేరు గంగరాజు వెంకటరామరాజు, రైల్వే కోడూరు మండలం, అన్నమయ్య జిల్లా. నేను ఒక మాజీ వాయుసేన సైనికుడిని. నేను 62 చైనా వార్లోను, 65 పాకిస్తాన్ వార్లోను, 71 బంగ్లాదేశ్ వార్లో పాల్గొని 5 మెడలు పొందినాను. వ్యవసాయ రంగంలో ఆల్ ఇండియా లెవెల్లో ఉత్తమ రీతిగా బహుమతి పొందినాను. మూడో విషయం ఏంటంటే 2006 సంవత్సరంలో మన హైదరాబాద్కు అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ గారు వచ్చారు. అప్పుడు ఆయనకు నాగలి, పనస పండ్లు, ఎర్రటి పండ్లు కూడా బహుమతిగా ఇచ్చినాను. ఆయన కూడా కొనియాడు లెటర్ కూడా రాశారు. మళ్ళీ 2019లో కృషి పనిట్ అవార్డు, 2020లో మళ్ళీ కృషి భూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతినిత్యం నేను రైతులతో సంబంధాలు పెట్టుకొని మీటింగ్లు పెడుతూ న్యాచురల్ ఫార్మింగ్ టెక్నాలజీ పెంచుతూ గోమాత సేవ చేసుకుంటూ ఇప్పటికి వ్యవసాయం చేస్తున్నాను. అది ఇప్పుడు కూడా నా పేరు మీద అరటిలో ప్రపంచ రికార్డు ఉంది. 51.8 మెట్రిక్ టన్నులు 10 ఎకరాకు. ఇజ్రాయెల్ కంటే కూడా ఎక్కువ దిగుబడి సాధించిన. ఇంకోటి ఏంటంటే సన్ఫ్లవర్లో 14.3 క్వింటాలు దిగుబడి సాధించి ఆల్ ఇండియా బెస్ట్ ఫార్మర్ కూడా బహుమతి పొందుతున్నాను. ఇప్పుడు మాజీ సైనికుడుగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా మళ్ళీ ఏమైనా పిలుపు వస్తే పాల్గొనేదానికి దేశం తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నా వయసు 84 సంవత్సరాలు. నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాను. గోమాతను సేవిస్తూ గోమాత సేవలో జీవితం గడపాలనుకుంటున్నాను. నేను ఏ గోమాత సర్వదేవమయి విశ్వశుభంకరి, నీవు నా ఇంటికి ఆమదైన వేవలసి నాదు క్షేత్రమున్ సస్యశ్యామలం సుసంపన్నం గావించి సకల సౌభాగ్యములనిచ్చిన నీ పాద పద్మములకు పూజలు చేయి వరమనివ్వమ్మ అని పూజ చేసుకుంటూ రోజు గోమాత సేవ చేసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. వందే గోమాత్రం, వందే గోమాత్రం, వందే గోమాత్రం. అక్కినేని భావన్ ప్రసాద్ గారి అధ్యక్షతన అనేక ప్రాంతాల నుంచి రైతులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చారు. వాళ్ళ పెద్దలు ఒడ్డే స్వప్నేశ్వర స్పష్టంగా చెప్పారు. అలాగే మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి పోలవరాన్ని తీసుకుని సర్వనాశనం చేసిన కేంద్ర ప్రభుత్వం చెట్టు. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేశారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్గా
ఆమోదించిన ప్రాజెక్ట్ ఇదని అనుకోవాలన్నమాట. ఇంత దారుణంగా దుర్మార్గంగా చేస్తే చట్ట సవరణ చేయమని మేము బతిమాలితే 35 మంది ఎంపీలు అందరికీ లేఖలు పంపిస్తే ఇద్దరు తప్ప, అది కూడా కంటి తుడుపు తప్ప ఎవరు స్పందించలేదు. ఈ దేశం మళ్ళీ చెప్తున్నాను, 960 మెగావాట్ల మఠాష్ అయిపోయింది. ఇవాళ దాని నుంచి బనకచర్లకి వాటర్ లేదు, ఇక్కడి నుంచి ఎక్కడ పెరిగి తీసుకెళ్తారని ఇంతకుముందు కూడా మీటింగ్ పెట్టారు సార్. ఇది విజయవాడకే, కృష్ణా జిల్లాలకే లేని సందర్భంలో ఎత్తిపోయాల్సిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఒక్కటవ్వాలి. దయచేసి మీడియా నేను విజ్ఞప్తి చేస్తాను. మై హంబుల్ రిక్వెస్ట్ హానబుల్ మీడియా, ఇవాళ రైతాంగ సమస్యలు ఉన్నాయి, రైతాంగం మినిమం గిట్టుబాటు ధరల మీద వేయాలి. అన్ఫార్చునేట్లీ అందరిని అంటలేదండి, ఏంటంటే అఘోరీలను పెట్టుకుని 2 నెలల పాటు ఈ రాష్ట్రాన్ని ఆడిచ్చేశారండి. ఎవరండి, ఎవరు డ్రైవింగ్ లవ్ స్టోరీస్ ఎవరికి కావాలి? కూడా ఎవరికి ఖాళీ ఉంది? వాళ్ళు రైతు సమస్య మీద మాట్లాడటానికి ఖాళీ ఉండాలి. కానీ వాళ్ళ వెరీ అన్ఫార్చునేట్ అని చెప్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో ఈ సమావేశం ఖచ్చితంగా రైతాంగ సమస్యలను పెద్ద తీసుకెళ్ళడం కాకుండా తరహాలో ఒక రైతు ఉద్యమం ఖచ్చితంగా రాజధాని వైపు వెళ్ళి ఢిల్లీ యొక్క దుర్మార్గమైన పాలన ఏదైతే సాగుతుందో దాని మీద కళ్ళు తెరిపించాలి. అది కేవలం ఒక వ్యాపార వర్గాల కోసం సాగే పాలన తప్పితే ఇవాళ మన దేశం కోసం, రైతుల కోసం, సామాన్యుల కోసం, మిడిల్ క్లాస్ కోసం పట్టించుకునే పాలన లేదు. అందువల్ల డెఫినెట్గా నేను రైతుల గుర్తుంచుకోండి, ఇవాళ మిడిల్ క్లాస్ ఇతర వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ 99% అందరూ రైతు బిడ్డలే. వాళ్ళందరూ నేను చెప్తున్నాను, ఇవాళ మీరు ఏ వ్యాపారంలో ఉండండి, వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోండి, మీ తాతలందరూ కూడా అందరూ అన్నం భూమిని నమ్ముకుని ప్రజలకు అయితే ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు అనేక కార్యక్రమాలు నేషనల్ హైవేస్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ వెళ్ళేటప్పుడు రైతుల దగ్గర తీసుకునే పొలానికి సరైనటువంటి ధరను నిర్ణయించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ధర నిర్ణయించి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాన్ని రేషనలైజ్డ్ సిస్టంలో చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఆ దిశగా కూడా మేము డిమాండ్ చేస్తాం. నా పేరు అక్కినేని భవానీ ప్రసాద్ అండి. కిసాన్ సర్వీస్ ఆర్గనైజేషన్ అని ప్రెసిడెంట్ని. నేటి సమావేశాన్ని ప్రధానంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, కేవలం రైతుల సమస్యల కోసం ఈ కార్యవర్గాన్ని ఈరోజు ప్రత్యేక సమావేశం పరచాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దాంట్లో ఇది మొదటి సమావేశం. ఇంకా అనేక రకాల సమావేశాలు జరిపి రాష్ట్రం అందరూ సమాయత్తం చేసి మేము ముందు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించుకుని ఆ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటికి పారేసి రైతులకు మేలు చేకూర్చేదానికి ఏం చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుకుని వాటిని ప్రభుత్వాల దృష్టిలో తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి రాష్ట్రంలో ఒక రైతు సంఘం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జయరామయ్య గారు వాళ్ళ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి రైతు సంఘాల నాయకుల్ని పిలిచారు. అందరూ వచ్చారు. చాలా విషయాలు చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్టు, దానికి విభజన చట్టంలో పార్లమెంటు 150 అడుగుల ఎత్తు వరకు ఉండాలి అనేటటువంటిది, అట్లాగే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ప్రాజెక్టు నిర్మాణం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనేటటువంటి జాతీయ ప్రాజెక్టుగా జరిగింది. మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు దాంట్లో స్పష్టంగా ఇది మల్టీపర్పస్ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, అట్లాగే మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి ఆర్థికంగా తగిన మంచి పరిస్థితి లేదు కాబట్టి మొత్తం ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించి పూర్తి చేయాలి అని చెప్పి కేబినెట్ తీర్మానం చేస్తే, ఇటీవల నరేంద్ర మోడీ గవర్నమెంట్ పార్లమెంట్లో దాన్ని 135 అడుగులకి కుదించేసేసి అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ని ఆమోదించి 135 అడుగులకే ఖాయం చేసి ఇప్పుడిక దానికి ఇచ్చేది 12,000 కోట్లు అనేటటువంటి విధంగా పార్లమెంట్లో చట్ట సవరణ చేయటం
ఇది చాలా దుర్మార్గం. ఇది ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తా ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్. అటువంటి వ్యక్తిని మొన్న పిలిచి మళ్ళీ రెండోసారి అమరావతి శంకుస్థాపన చేయించడం చంద్రబాబు నాయుడు గారికి తగునా అని మేము అడుగుతా ఉన్నాం. ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించకుండా ఆ ఫ్యాక్టరీని అమ్మేయాలనే దుర్బుద్ధిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ జీవనాడి పోలవరాన్ని కూడా బ్యారేజీ లెవెల్ ఆపేసేసి లైవ్ నీరు వచ్చేదానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం. దాంతో ఇవాళ ఈ సంఘం ఏర్పాటు చేసి దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎంపీల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దానికి ఈనాటి సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా, ఆశిస్తా ఉన్నా. నేను కన్నయ్య నాయుడు 1971లో ఇంజనీరింగ్ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో కంప్లీట్ చేసి అప్పటి నుంచి వాటర్ రిసోర్సెస్ అన్ని టైప్స్ ఆఫ్ గేట్స్ ఎక్విప్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేసి ఇప్పటివరకు రిటైర్ అయినా కానీ ఇప్పటికి కూడా పనిచేసి దగ్గర 550 ప్రాజెక్ట్స్కి గేట్లు అమర్చి రైతులకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. సౌత్ ఇండియాలో గుజరాత్లోను మహారాష్ట్రలోను మన 4 రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని పెద్ద మీడియం అండ్ హై ప్రాజెక్ట్స్ చేసి మన వాళ్ళకు రైతులకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకుంటుంటాను. ఇప్పటికి 53 ఏళ్ళు నా ఎక్స్పీరియన్స్ దీనిలో ఈ ఫీల్డ్లో. లాస్ట్ ఇయర్ ఆగస్టులో తుంగభద్ర 14 లక్షల ఎకరాలు పంట ఎండిపోతుంది అన్నప్పుడు ఆ స్టాప్ లాక్స్ లేకపోయినా అదే మరి ఒక గేట్ అరేంజ్ చేసి కొట్టుకుపోయిన గేట్లు అరేంజ్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. మన ప్రకాశం బ్యారేజ్లోను బోట్లు వచ్చి కొట్టినప్పుడు కౌంట్ వెయిట్లన్నీ మార్చి గేట్లు ఆపరేషన్ చేసి గేట్ స్ట్రెంగ్త్ను కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టేట్లో ఉండే మిగతా ప్రాజెక్టులను స్టడీ చేసి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని సలహాలు ఇస్తున్నాను. ఇంకా ఇప్పుడు సోమశిల తిరుపతిలో ఉండే ప్రాజెక్ట్స్ మన ప్రకాశం బ్యారేజ్లో రివర్స్ లూయిస్ ఇవన్నీ స్కీమ్ ఇచ్చాము. ఫర్దర్ ఇంకొక ప్రాజెక్టు ట్రై చేస్తున్నాము. ఇంకా రైతులకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా నేను హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించుకుని ఆ సమస్యల పరిష్కారానికి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటికి పడేసి రైతులకు మేలు చేకూర్చేదానికి ఏం చేయాలి అనే విషయాల గురించి మాట్లాడుకుని వాటిని ప్రభుత్వాల దృష్టిలో తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయటానికి రాష్ట్రంలో ఒక రైతు సంఘం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జయరామయ్య గారు వాళ్ళ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి రైతు సంఘాల నాయకుల్ని పిలిచారు. అందరూ వచ్చారు. చాలా విషయాలు చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం ప్రాజెక్టు దానికి విభజన చట్టంలో పార్లమెంటు 150 అడుగుల ఎత్తు వరకు ఉండాలి అనేటటువంటిది, అట్లాగే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా పరిగణించి ప్రాజెక్టు నిర్మాణం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనేటటువంటి జాతీయ ప్రాజెక్టుగా జరిగింది. మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజు దాంట్లో స్పష్టంగా ఇది మల్టీపర్పస్ పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, అట్లాగే మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి ఆర్థికంగా తగిన మంచి పరిస్థితి లేదు కాబట్టి మొత్తం ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించి పూర్తి చేయాలి అని చెప్పి కేబినెట్ తీర్మానం చేస్తే ఇటీవల
నరేంద్ర మోడీ గవర్నమెంట్ పార్లమెంట్ లో దాన్ని 135 అడుగులకి కుదించేసేసి అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ ని ఆమోదించి 135 అడుగులకే ఖాయం చేసి ఇప్పుడు ఇక దానికి ఇచ్చేది 12,000 కోట్లు అనేటటువంటి విధంగా పార్లమెంట్ లో చట్ట సవరణ చేయటం ఇది చాలా దుర్మార్గం. ఇది ఆంధ్రప్రదేశ్ కి తీరని ద్రోహం చేస్తా ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్. అటువంటి వ్యక్తిని మొన్న పిలిచి మళ్ళీ రెండోసారి అమరావతి శంకుస్థాపన చేయించడం చంద్రబాబు నాయుడు గారికి తగునా అని మేము అడుగుతా ఉన్నాం. ఇది చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు. ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించకుండా ఆ ఫ్యాక్టరీని అమ్మేయాలనే దుర్బుద్ధిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ జీవనాడి పోలవరాన్ని కూడా బ్యారేజీ లెవెల్ ఆపేసేసి లైవ్ నీరు వచ్చేదానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తా ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం. దాంతో ఇవాళ ఈ సంఘం ఏర్పాటు చేసి దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఎంపీల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దానికి ఈనాటి సమావేశం ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా, ఆశిస్తా ఉన్నా.